వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ లర్నింగ్ జావాస్క్రిప్ట్ సిరీస్. మనం ఈరోజు జావాస్క్రిప్ట్లో అరేస్ అంటే ఏందో, ఆబ్జెక్ట్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ మూడు డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ అరే, వై వీ యూజ్ అరే ఇన్ ఇట్, హౌ టు యూజ్ అరేస్ ఇన్ జావాస్క్రిప్ట్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్, వై వీ యూజ్ ఆబ్జెక్ట్, హౌ టు యూజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ అన్ అరే. అరే అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక మిల్క్ ప్యాకెట్, ఎగ్ ఇలాంటివి కొనాలి. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? ఒక ఫ్రిడ్జ్లోనే స్టోర్ అయి ఉంటాయి. సేమ్ అలానే జావా స్క్రిప్ట్లో మల్టిపుల్ వాల్యూస్ అనేది ఒక ప్లేస్లోనే స్టోర్ అయి ఉంటాయి. దాన్ని మనం అరేలో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు అరేస్లోనే మనకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం ఫర్ ఈచ్ గురించి అరేస్లో డిస్కస్ చేద్దాం అని చెప్పాం. ఫర్ ఈచ్ గురించి, ఫర్ ఈచ్ అంటే ఏం లేదు, సేమ్ ఇది ఒక ఫర్ లూప్ లా అని, ఇది కూడా లూప్ లా అని ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని మనం అరేలోనే యూజ్ చేస్తాం, ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ అంటే ఇట్ ఈస్ ఎ మెథడ్ యూజ్ టు రన్ ఏ ఫంక్షన్ ఆన్ ఎవ్రీ ఐటమ్. అరేస్లో ఇప్పుడు మిల్క్ ఉంది, మిల్క్, ఎగ్స్, బ్రెడ్, బటర్ ఉంది. మిల్క్ ఎగ్జిక్యూట్ అయితే ప్రింట్ అయ్యి తర్వాత ఎగ్స్కి వస్తుంది, ఎగ్స్ ప్రింట్ అయ్యి తర్వాత బ్రెడ్ కూడా ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ బటర్. అట్లానే సేమ్ ఫర్ లూప్ లానే ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఇది సింపుల్గా కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ ఫర్ ఈచ్ లూప్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఒక క్లాస్లో 3 స్టూడెంట్స్ ఉన్నారు, అఖిల్, ప్రియా, రవి అండ్ స్నేహ. వీళ్ళని మనం ఒక్కొక్కరిని పిలుస్తాం. ఇప్పుడు స్టూడెంట్స్ డాట్ ఫర్ ఈచ్ అని పిలిచాం కాబట్టి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. జీరో కింద ఏముంది? అఖిల్. ఈ అఖిల్ అనేది ఈ స్టూడెంట్లో వచ్చేస్తుంది, అఖిల్ అనేది స్టోర్ అవుతుంది. ఈ అఖిల్ అనేది ఇక్కడ కన్సోల్ స్టూడెంట్ ఈక్వల్స్ టు అఖిల్. అప్పుడు ఇక్కడ అఖిల్ అనేది ప్రింట్ అవుతుంది, ఫస్ట్ ప్రింట్ అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఈచ్ 1 అనేది తీసుకొని ఇక్కడ ప్రియా అని వస్తుంది. ఈ ప్రియా అనేది ఇక్కడ కన్సోల్లో ప్రింట్ అవుతుంది, ప్రియా అని వస్తుంది. నెక్స్ట్ రవి. నెక్స్ట్ 3 స్నేహ, స్టూడెంట్ ఈక్వల్స్ టు స్నేహ. స్టూడెంట్ ఇక్కడ స్నేహ అనేది కన్సోల్లో వచ్చేసి స్నేహ అని ప్రింట్ అవుతుంది. ఇలానే డిఫరెంట్ టైప్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఫర్ ఈచ్ లూప్ గురించి అర్థమవుతుంది. అసలు మనం అరేస్ అనే జావా స్క్రిప్ట్లో ఎందుకు యూజ్ చేస్తాం? ఎందుకంటే సేమ్ ఐటమ్స్ని ఒక గ్రూప్ లాగా ఒకే చోట పెట్టడానికి అరేస్ అనేది యూజ్ చేస్తాం. అరేస్ని ఎలా యూజ్ చేయాలి? అరేస్లోనే మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. టైప్స్ అంటే డిఫరెంట్ యూజ్ చేయొచ్చు. దాన్ని ఒకటి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. స్టార్టింగ్లో పుష్ అనేది, పాప్ అనేది. పుష్ అంటే ఏంది? అరేస్లోకి ఒక వాల్యూ యాడ్ చేస్తుంది. పాప్ అంటే దాన్ని అరేస్లోంచి ఒక వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ డిస్కస్ చేద్దాం. ఆబ్జెక్ట్స్ అంటే ఏంది? an object store details about one thing using name and value pairs. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో మదర్ కానీ ఫాదర్ కానీ మార్కెట్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తెమ్మంటారు, వంకాయ, టమాటో, ఆనియన్స్, క్యారెట్స్. ఇప్పుడు మీ ఫాదర్ చెప్తాడు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి తీసుకురామని. అంటే కొన్ని షాప్లో కొన్ని బాగుంటాయి, కొన్ని షాప్లో కొన్ని బాగుండవు కదా. సేమ్ అలా అని వేర్ మార్కెట్ ఈక్వల్స్ షాప్ 1లో వంకాయ తెమ్మన్నాడు, షాప్ 2లో టొమాటో, షాప్ 3లో ఆనియన్స్, షాప్ 4లో క్యారెట్స్. ఇవన్నీ లిస్ట్లో రాసి ఈ పాకెట్లో పెట్టుకున్నారు. నెక్స్ట్ షాప్ దగ్గరికి వెళ్ళాక మార్కెట్ డాట్, ఇప్పుడు ఆ షాప్లో వంకాయ తెమ్మన్నాడు కాబట్టి దాన్ని మార్కెట్ డాట్ షాప్ 1 అని ప్రింట్ చేస్తే మనకు వంకాయ అనేది ప్రింట్ అవుతుంది. సేమ్ అలానే షాప్ 2 దగ్గరకు వచ్చినప్పుడు టమాటో తీసుకోవాలి. సో మీ పాకెట్లోంచి మార్కెట్ డాట్ టమాటో, మార్కెట్ డాట్ షాప్ 2 ప్రింట్ చేస్తే టమాటో అనేది ఇస్తారు. సేమ్ లైక్ దట్. సేమ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేశాం కదా, దాని మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే సెట్ అవుద్ది. నెక్స్ట్ వై డూ వి యూస్ ఆబ్జెక్ట్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఒక ఎగ్జాంపుల్ కార్ తీసుకోండి. కార్లో మనకు బ్రాండ్ ఉంటాయి, మోడల్ ఉంటుంది, దాని ఇయర్ ఉంటుంది, ఎప్పుడు పర్చేస్ చేస్తాడు, ఎంత డిస్టెన్స్ తిరిగింది అనేది దాన్ని ఉంటుంది. దాన్ని స్టోర్ చేసుకోవడానికే మనం ఆబ్జెక్ట్స్ అనేది యూజ్ చేస్తాం. వి యూజ్ ఆబ్జెక్ట్స్ టు స్టోర్ మెనీ డీటెయిల్స్ అబౌట్ వన్ ఐటమ్. ఒక ఐటమ్లో ఉన్న డిఫరెంట్ డీటెయిల్స్ని స్టోర్ చేసుకునే దానికి మనం ఆబ్జెక్ట్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే చేసిన ప్రాబ్లమ్స్, ఒకటి ఫర్ ఈచ్ గురించి, అరేస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఇప్పుడు మనము అరేస్ గురించి, ఆబ్జెక్ట్స్ మీద, ఫర్ ఈచ్ లూప్స్ మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ అరేలో ప్రాక్టీస్ చేద్దాం. అరేస్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి గేమ్స్లో క్రికెట్, ఫుట్బాల్, హాకీ ఉంది. ఈ అరేలోంచి మనం హాకీ అనే దాన్ని రిమూవ్ చేయాలి అరేస్ని యూజ్ చేసి. దానికి మనం డిస్కస్ చేసినట్టు ఒక అరేలో ఉన్న ఒక వాల్యూని రిమూవ్ చేయాలంటే మనము ఒక మెథడ్ యూజ్ చేస్తాం, దాన్నే పాప్ మెథడ్ అంటాం. ఇప్పుడు టేక్ వేర్ గేమ్స్ ఈక్వల్స్ టు
is equals to క్రికెట్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని ఫుట్బాల్, నెక్స్ట్ ఎన్ని హాకీ. ఇప్పుడు మనం ఏం రిమూవ్ చేయాలా, హాకీ అనే దాన్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు మనము ఈ అరే ఈ అరేలోంచి హాకీ అనే దాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఏంటి, పాప్ పాప్ అనే దాన్ని యూజ్ చేస్తాం రిమూవ్ చేయడానికి. సో ఇప్పుడు గేమ్స్ డాట్ పాప్ ఆఫ్, నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ గేమ్స్. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, క్రికెట్, ఫుట్బాల్, హాకీ. హాకీలోంచి మనం ఒక హాకీ అనే వాల్యూని రిమూవ్ చేయాలి. మన పాప్ అంటే ఏంది, లాస్ట్లో ఏదొస్తుందో లాస్ట్లో అదే బయటకి వెళ్ళిపోద్ది. సో మనకు లాస్ట్లో ఏముంది, హాకీ అని ఉంది. హాకీ అనేది డిలీట్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ ప్రింట్ అయ్యేది ఏంది, క్రికెట్, ఫుట్బాల్ అనేది ప్రింట్ అవుతుంది. చూద్దాం అవుట్పుట్. మనకు షార్ట్ కట్ కన్సోల్ విండోలో ఓపెన్ అవ్వడానికి Ctrl+Shift+J. సో మనకి మిస్టేక్ ఎక్కడ ఉంది, wait and see. Games dot pop off. Okay. నెక్స్ట్ సి మనకి ఇక్కడ ఏం ప్రింట్ అయింది, క్రికెట్, ఫుట్బాల్ అనే దాన్ని మనకి ప్రింట్ అయింది. క్రికెట్, ఫుట్బాల్. హాకీ అనే దాన్ని రిమూవ్ చేస్తాం, మనకి ప్రింట్ అయింది క్రికెట్, ఫుట్బాల్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంది, మనకు సేమ్ క్వశ్చనే, దాంట్లో హాకీ అనే దాన్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు హాకీ అనే దాన్ని యాడ్ చేద్దాం అరేలో. where games equals to cricket, ఫుట్బాల్. ఇది అరే కదా. ఇప్పుడు మనం హాకీ ఎట్లా యాడ్ చేయాలంటే, మన అరేస్లో అరేస్ అనే దాంట్లో ఒక వాల్యూని యాడ్ చేయాలంటే పుష్ అనేది యూజ్ చేస్తాం. సో గేమ్స్ డాట్ పుష్ ఆఫ్ హాకీ. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ చేద్దాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ గేమ్స్. ఈ హాకీ అనే దాన్ని మనకి ఇక్కడ అరేలో యాడ్ అవుతుంది. సో మన అవుట్పుట్లో చూసుకుంటే హాకీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. వెయిట్, సారీ మనం ఇక్కడ సెమీకోలన్స్ మిస్ చేసాం. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, క్రికెట్, ఫుట్బాల్, హాకీ అనేది ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ విండోలో చూసుకుంటే మనకు అరేలో క్రికెట్, ఫుట్బాల్, హాకీ అనేది ప్రింట్ అయింది కదా. సేమ్ అలానే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అరేస్ మీద చేస్తేనే మనకు గుర్తుంటాయి అరేస్ అన్ని ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో. నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మనం క్లాస్లో చెప్తాం కదా, ఒక ఎగ్జాంపుల్ మార్కెట్ గురించి చూద్దాం. ఇప్పుడు వేర్ మార్కెట్ ఈక్వల్స్ టు shop1 వంకాయ, మన కామా అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ లైన్ కూడా రాస్తాం కాబట్టి. షాప్ అనేది టొమాటో, షాప్ 3 అనేది క్యారెట్. ఇప్పుడు నువ్వు షాప్ 1 దగ్గరికి వచ్చాం. షాప్ 1లో మనకి ఏంటి, వంకాయ. నీ పాకెట్లో నుంచి షాప్ 1 అనే దాన్ని తీయాలి. దాన్ని మనకి ఏం రాస్తాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏది, మనకు గేమ్ మార్కెట్ అనేది. మార్కెట్ మన పాకెట్ నుంచి తీయాలి కాబట్టి మార్కెట్ డాట్ షాప్ 2 మన టమాటో కాదా. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, టమాటో అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్లో మనకు టమాటో అనేది ప్రింట్ అయింది. సేమ్ అలానే మీరు షాప్ 1 తీసుకోండి, ఏమైనా ప్రింట్ అవుతాయి, వంకాయ. సో వంకాయ అనే దాన్ని ప్రింట్ అయింది మనకు. సేమ్ అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫర్ ఈచ్ చూద్దాం. ఫర్ ఈచ్ మనం క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఈచ్ యూజ్ చేసి మనం ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. టేక్ వేర్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 తీసుకున్నాను అరేలో. ఇప్పుడు ఫర్ ఈచ్ యూజ్ చేసి మనం ప్రింట్ చేయాలి. మనం ఫర్ ఈచ్ సింటాక్స్ ఏ డాట్ ఏలో ఉన్న వాల్యూస్ ఫర్ ఈచ్ యూజ్ చేసి ఫర్ ఈచ్ ఫంక్షన్ ఆఫ్
ఫంక్షన్ ఆఫ్ ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఇఫ్ ఐ పర్సంటేజ్ డివైడెడ్ బై ఈక్వల్స్ టు 0 మనకి ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ఐ వాల్యూలో స్టోర్ అవ్వాలి కాబట్టి ఐ తీసుకున్నాం. మనకేం ఐ పర్సంటేజ్ డివైడెడ్ బై ఈక్వల్స్ టు 0 అయినప్పుడు మనకి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. console.log ఆఫ్ ఐ. ఇప్పుడు ఇఫ్లో ఇది ట్రూ అయిందంటే మనకు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ట్రూ కాకపోతే ఎల్స్లో అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. దట్స్ ఆల్, నాట్ ఎనఫ్. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ కాకపోతే console.log ఆఫ్ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం మనకి ఏం ప్రింట్ అవుతాయో. ఇంకేం ప్రింట్ అయ్యాయి? 1 2 3 4 5 6 సేమ్ అలానే ప్రింట్ అయ్యాయి. మనం కోడ్లో తప్పు రాసాం, చూద్దాం. రైట్, ఇక్కడ ఎల్స్ పార్టీ రిమూవ్ చేయి. మనకి ఇప్పుడు ఏం ప్రింట్ అవుతాయి? ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మనకు ప్రింట్ అవుతాయి. సి 1 2 3 4 5 6లో మనకు 2 4 6 అనేది ఓన్లీ ఈవెన్ నెంబర్స్. మనకి ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మన వీడియోలో డిస్ప్లే చేసాం. దాని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డౌట్ అనే మెన్షన్ చేయండి.